హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం ఫల్ లెసన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫల్ అంటే ఏంటి? పండ్లు. ఓకేనా? ఫల్ అంటే ఏంటమ్మా? పండ్లు. దీని కింద కొన్ని అక్షరాలు పిల్లల చేత పలికించమని ఇచ్చారనమాట. కాబట్టి ఒకసారి చెప్పండి. ఆ, ఆ, క, ధ, న, మా. ఆకి మాత్ర అనమాట ఇది. ఓకేనా? ఆ, ఆ, క, ధ, న, మా. ఓకేనా? ఇదేంటిది? ఆకి మాత్ర. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫల్ కిందన ఈ అక్షరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆ కాదనకమ్మ, ఆలు కాదనకమ్మ, ఆ కా ద ను కోకమ్మ. ఓకేనా అమ్మ? అర్థమైందా? ఈ అక్షరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ మనకి ఏ మాత్రం ఉంటుంది? ఆకి మాత్రం ఉంటుంది కాబట్టి ఇది అలాగ గుర్తుంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం, పోయంలోకి వెళ్ళిపోదాం. పోయంలోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ పిక్చర్ చూడండి, ఎంత ముద్దుగా ఉన్నాయో. అసలు ఫస్ట్ 6th క్లాస్ లెసన్లోని ఈ బొమ్మలు చూడండి. ఏం చేస్తున్నాయి ఈ పండు? ఈ పండు ఏమో చూస్తూ చూస్తూ ఎవరినో పిలుస్తుంది. దానిమ్మ. దానిమ్మని హిందీలో ఏమంటారు? అనార్ అంటారు. దానిమ్మని హిందీలో ఏమంటారు? అనార్. ఇక్కడ చూడండి, ఇది కూడా డ్యాన్స్ చేస్తూ ఎవరినో పిలుస్తూ ఉందన్నమాట. ఇది ఎవరు? కేలా. కేలా అంటే ఏటమ్మా? అరటిపండు. కేలా అంటే ఏటమ్మా? అరటిపండు. ఇది మన అందరికీ సమ్మర్ హాలిడేస్లో చాలా ఇష్టం, మ్యాంగో. ఓకేనా? దీన్ని ఏమంటారు? ఆమ్ అంటారు అనమాట. హిందీలో ఏమంటారు? ఆమ్ అంటారు. ఇదేంటి ఎర్రగా కనిపిస్తుంది కదా? స్ట్రాబెరీస్ అనుకున్నారేమో. స్ట్రాబెరీస్ కావు ఇవి, లిచీ. ఏమంటారు దీన్ని? లీచీ అంటారనమాట. ఓకేనా? ఇది మనందరికీ తెలుసు, గ్రేప్స్ కదా. ఈ గ్రేప్స్ ఏం చేస్తుంది? లిచీ ఏం చేస్తుంది? పాట పాడుతుంది. ఇక్కడ లిచీ ఏం చేస్తుంది? పాట పాడుతుంది. ఇక్కడ ద్రాక్ష పళ్ళు ఏం చేస్తున్నాయి? డోలు వాయిస్తున్నాయి అన్నమాట. ద్రాక్ష పళ్ళని హిందీలో ఏమంటారు? అంగూర్ అంటారు. ద్రాక్ష పళ్ళని ఏమంటారు? అంగూర్ అంటారు. ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే త్వరగా వచ్చేస్తుంది మనకి పోయం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలా రెడ్గా, చాలా పింకీగా, గ్రీన్గా కనిపిస్తుంది. ఓకేనా? ఈ గ్రీన్ ఏంటిది? జాంపండు. ఈ జాంపండుని ఏమంటారు? అమరుద్ అంటారు. ఏమంటారు? అమరుద్ అంటారు. ఇక్కడ చూడండి, ఆరెంజ్ కలర్లో ఉంది, గ్రీనిష్గా ఉంది. ఇదేంటిది? పపీతా. పపీతా అంటే ఏంటి? ఎస్, బొప్పాయి పండు. పపీతా అంటే ఏంటమ్మా? బొప్పాయి పండు. ఇక్కడ చూడండి, 2 కళ్ళు వేసుకొని చాలా సపోటాని ఏమంటారు? చీకు అంటారు. సపోటాని ఏమంటారమ్మా? చీకు అంటారు. ఇక్కడ చూడండి, చాలా స్మైలీతో అందంగా ఉంది. ఇదేంటిది? యాపిల్. యాపిల్ని ఏమంటారమ్మా? ఆపిల్ని ఎస్, సేబ్ అంటారు. హిందీలో ఏమంటారు? సేబ్. అంటే ఇవేవో చేస్తున్నాయి, పోయంలోని ఏదో చేస్తున్నాయి. కాబట్టి వీటిని ఒకసారి పోయం చూసేద్దాం. अनार आवो, आम आवो, खेला बोला गावो गावो, लीची मीठे गीत गाए, अंगूर नाचे ढोल बजाए. अनार आवो, आम आवो, खेला बोला गावो गावो, लीची मीठे गीत गाए, अंगूर नाचे ढोल बजाए. अमरूद पपीता चीकू सेब, देख देख कर ताली बजाए. अमरूद पपीता चीकू सेब, देख देख कर ताली बजाए. आवो फल खाए, सेहत बनाए, हंसते खेलते जीवन सुख पाए. ఓకే, ఇప్పుడు పోయంలోకి వెళ్ళిపోదామా? ఒకసారి నెమ్మదిగా చదువుదాము, నెక్స్ట్ స్పీడ్గా చదివేద్దాం. ఓకేనా? అనార్ ఆవో, నాతో పాటు చెప్పండి. ఆమ్ ఆవో, కేలా భోలా गावो गावो, लीची मीठे गीत गाए, अंगूर नाचे డోల్ బజాయే. ఓకేనా? ఇప్పుడు పాడదామా? అనార్ ఆవో, ఆమ్ ఆవో, కేలా భోలా గావో గావో, లీచీ మీఠే గీత్ గాయే, అంగూర్ నాచే డోల్ బజాయే. అమరుద్ పపీతా చీకూ సేబ్, మళ్ళీ अमरूद पपीता चीकू सेब, देख देख कर ताली बजाए, देख देख कर ताली बजाए. आवो फल खाए, सेहत बनाए, आवो फल खाए, सेहत बनाए,
హస్తే కేల్తే జీవన్ సుఖపాయే. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దానికి మీనింగ్ అనేది నేర్చుకుందాం. అనార్ ఆవో ఆమ్ ఆవో. అనార్ అంటుందన్నమాట రండి 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 అని. అక్కడ ఆమ్ కూడా ఏమంటుంది, రండి 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 అని అందరినీ పిలుస్తుందన్నమాట. అనార్ ఆవో ఆమ్ ఆవో. నెక్స్ట్ కేలా బోలా గావో గావో. కేలా ఏమంటుందంట అందరితోటి, కేలా అంటే ఏంటి, అరటిపండు. అరటిపండు ఏంటంటుందంట, గావో గావో పాటలు పాడండి, అందరూ పాటలు పాడండి అని చెప్తుందన్నమాట. లీచీ మీఠే గీత్ గాయే. మరి లీచీ ఏం చేస్తుందంట, తినేం చేస్తుంది, అనార్ అంటుంది ఆమంటుంది. అనార్ అంటే ఏంటి, దానిమ్మ. ఆమంటే మామిడికాయ. ఓకేనా, వీళ్ళిద్దరేమో అందరినీ రమ్మని పిలిస్తే కేలా ఏం చెప్తుంది, పాడండి పాడండి. అరటిపండు ఏం చేస్తుంది, పాడండి పాడండి అంటుందన్నమాట. లీచీ ఏం చేస్తుంది, మంచి పాటలు పాడుతుంది. ఎందుకు, ఎర్రగా ఉంది కదా, మరి మంచి పాటలు, చాలా స్వీట్ వాయిస్తో పాట పాడుతుంది అనమాట. అంగుర్ నాచే డోల్ బజాయే. అంగుర్ అంటే ఏంటి, ద్రాక్ష. ద్రాక్ష ఏం చేస్తుంది, నాచుకర్ అంటే ఏంటి, డ్యాన్స్ వేస్తూ, డోల్ బజాయే అంటే ఏంటి, డోల్ కొడుతుందన్నమాట, డప్పు కొడుతుందన్నమాట. అంటే మంచి డీజే సాంగ్స్ వేసుకున్నాయి ఇవన్నీ కూడా. ఓకేనా, ఆ డీజే సాంగ్ ఎవరు పాడుతున్నారు, ఎస్ లీచీ పాడుతుందన్నమాట. మరి డ్యాన్స్ ఎవరు వేస్తున్నారు, అంగుర్ వేస్తుందన్నమాట, దానికి డప్పు కొడుతూ చేస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, అమృత్ పపీతా చీకు సేబ్ దేక్ దేక్ కర్ తాలీ బజాయ్. అమృత్ పపీతా ఏం చేస్తుంది, అమృత్ అంటే ఏంటనుకున్నాం, జామ పండు అనమాట. పపీతా అంటే బొప్పాయి, చీకు అంటే ఎస్ సపోటా, సేబ్ అంటే యాపిల్. ఈ నాలుగు కూడా ఏం చేస్తున్నాయంట, దేక్ దేక్ కర్ చూస్తూ, తాలీ బజాయ్ అంటే చప్పట్లు కొడుతున్నాయి అనమాట. లిచి మంచి పాటలు పాడుతుంటే, ద్రాక్ష పళ్ళేమో మంచి డ్యాన్స్ అదే డప్పులు కొడుతూ ఉంటే ఏం చేస్తున్నాయి ఇవి, తాలీ బజాయ్ చప్పట్లు కొడుతున్నాయంట. చప్పట్లు ఎవరెవరు కొడుతున్నాయి, నలుగురు మనుషులు కొడుతున్నారు. ఎవరు, అమృద్, పపీతా, చీకు, సేబ్. ఓకేనా, నెక్స్ట్ ఆవో ఫల్ కాయే సహేద్ బనాయే. అంటే చూడండి, ఆవో అందరూ రండి, ఫల్ కాయే పండ్లు తినండి. ఓకేనా, సహేద్ బనాయే ఆరోగ్యంగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. హస్తే కేల్తే నవ్వుతూ ఆడుతూ పాడుతూ, జీవన్ సుఖపాయే జీవితాన్ని సుఖంగా మార్చుకోండి, జీవితాన్ని సుఖంగా మార్చుకోండి. అలాగే జీవితాన్ని జీవిత సుఖాన్ని పొందండి అని చెప్తుందన్నమాట. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ, పండ్లు చెప్తున్నాయి, మమ్మల్ని తినండి, ఆరోగ్యంగా ఉండండి, జీవితాన్ని సుఖంగా ఉంచుకోండి. ఓకేనా, అంతేగాని బర్గర్లు ఇలాంటివి తినకండి, నూడిల్స్ అవన్నీ చాలా బాగుంటాయి కానీ అవేంటి మనకి ఇవ్వవు, ఇవే మంచివి అని చెప్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ని చూడగానే మనకే హ్యాపీగా అనిపిస్తుంది, అన్నీ తినేయాలనిపిస్తుంది అనమాట. సో ఇది పోయం. నెక్స్ట్ మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్ళిపోదాం అనమాట. బాత్చీత్ కేలియే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుదామా. ఓకే, కవిత మే సబ్సే పహలే కౌన్ సా ఫల్ ఆయా. కవితలో ఫస్ట్ ఏ పండు వచ్చింది, ఎవరిని పిలిచాం కదా, ఎవరిని పిలిచింది, ఎవరు వచ్చారు ఫస్ట్, ఎస్ అనార్ దానిమ్మ వచ్చిందనమాట. సెకండ్ డేట్ వచ్చింది, ఆమ్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, డోల్ బజాతే కౌన్ నాచ్ రహా హై. ఎవరు డప్పు కొడుతూ డ్యాన్స్ చేస్తున్నారు, ఎస్ ఏంటి, ద్రాక్ష పళ్ళు అనకూడదు, మనకి ఆల్రెడీ తెలిసిపోయింది కదా, దాని పేరేంటి, అంగూర్. ఏంటమ్మా, అంగూర్ ద్రాక్ష పళ్ళు. ఫల్ ఖానే సే క్యా క్యా లాభ హై. ఫల్ ఖానే సే క్యా క్యా లాభ హై అంటే పండ్లు తినడం వల్ల మనకి ఏ లాభాలు ఉన్నాయి, ఎస్ అవన్నీ కూడా లాభాలే కాబట్టి అవన్నీ రాసుకోవాలన్నమాట. ఓకేనా, మరి నెక్స్ట్ పేజీలో చూడండి. నెక్స్ట్ పేజీలో మనకి ఇది ఇచ్చారు చూడండి. ఈ పేర్లు ఏంటి, మనం ఇందాకలో ఆల్రెడీ పలికాం. ఏమని, ఆ ఆ క ద న మ నేర్చుకున్నామా ఇది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎస్ ఆ ఎస్ క ద నా మా. ఇప్పుడు చదివేద్దామా ఇవి. ఈ పిక్చర్లో ఉన్నది ఏంటి,
ఎస్, దానిమ్మ అనకూడదు. ఆల్రెడీ మనం ఏమనుకున్నాము, దానిమ్మని ఏమంటాం అనుకున్నాం. ఎస్, అనార్. అనార్ అంటే ఏంటి, దానిమ్మ. అనార్ అంటే ఏంటమ్మా, దానిమ్మ. మరి మామిడి పండుని ఏమంటారు హిందీలో, ఎస్ ఆమ్ అంటారు. ఏమంటారు, ఆమ్ అంటారు. ఇంకెప్పుడైనా మీకు మ్యాంగో కనిపించింది అనుకో, మ్యాంగో అనకూడదు, దాన్ని ఏమనాలి, ఆమ్ అనాలి. అలా ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఉంటే మనకి హిందీ వచ్చేస్తుంది. హిందీ చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ చూడండి, ఎస్ కమల్. ఏంటమ్మా, కమల్. నెక్స్ట్ చూడండి, దమక్. దమక్. దమక్ అంటే ఏంటి, మెరుపు. దమక్ అంటే ఏంటమ్మా, మెరుపు. ఓకే. నల్. నల్ అంటే ట్యాప్. నల్ అంటే ఏంటమ్మా, ట్యాప్. నెక్స్ట్ మకాన్. మకాన్ అంటే ఏంటమ్మా, ఇల్లు. మకాన్ అంటే ఏంటమ్మా, ఇల్లు. ఒకసారి పలికేద్దామా, అనార్, ఆమ్, కమల్, ధమక్, నల్, మకాన్. వస్తాయా, వెరీ గుడ్. మా 6th పిల్లలు అన్నీ నేర్చేసుకుంటారు, వెంటనే చెప్పిన వెంటనే నేర్చేసుకుంటారు. నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోదామా. సరే, నెక్స్ట్ పేజీలో ఏముంది చూడండి. ఇక్కడ పదాలు అనేవి చదవమన్నారు, అర్థం చేసుకోమని చెప్పారనమాట. ఓకే. అనార్. అనార్ అంటే ఏంటనుకున్నాం, ఎస్ దానిమ్మ. కనక్. కనక్ అంటే బంగారం, గోల్డ్. దాల్ అంటే పప్పు. దాల్ అంటే ఏంటమ్మా, పప్పు. నమక్ అంటే ఉప్పు. నమక్ అంటే ఏంటమ్మా, ఉప్పు. నేను చెప్పేటప్పుడే రాసేసుకోవాలి అందరూ కూడా, గుడ్ గర్ల్స్ కదా మీ అందరూ. ఓకే. నమక్ అంటే ఏంటమ్మా, ఉప్పు. ఆమ్ అంటే ఏంటి, మామిడి పండు. ఓకే. ఆమ్ అంటే ఏంటమ్మా, మామిడి పండు. ఆనన్. ఆనన్ అంటే ముఖం. ఆనన్ అంటే ఏంటమ్మా, ముఖం, ఫేస్. కానన్. కానన్ అంటే ఏంటంటే అడవి. కానన్ అంటే ఏంటమ్మా, అడవి. కాన్. కాన్ అంటే ఏంటమ్మా, ఎస్ చెవి. కాన్ అంటే ఏంటమ్మా, చెవి. దీన్ని రివర్స్ చేస్తే చూడండి, నాక్. నాక్ అంటే ఏంటమ్మా, ముక్కు. నాక్ అంటే ఏంటమ్మా, ముక్కు. దాదా. దాదా అంటే ఏంటమ్మా, తాత. దాదా అంటే ఏంటి, తాత. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోదామా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి, సమజియే పడియే. ఏంటమ్మా నెక్స్ట్, సమజియే పడియే. ఓకే. ఇక్కడ కా అనే వ్యంజనం ఎలా రెడీ అయిందంటే, ఎలా తయారైందంటే, ఇక్ ప్లస్ ఆ అనే దాంతో కా అనేది రెడీ అయిందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇద్ ప్లస్ ఆ అంటే ఇక్కులు ఇన్ అనేవి ఆతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, స్వర్ ఆతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఇవి పూర్తి వ్యంజనాలు అనేవి అయ్యావన్నమాట. మరి వ్యంజన అంటే ఏంటి, స్వర్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు మామూలుగా నేర్చుకోండి. ఓకేనా. ఇక్ ప్లస్ ఆ అనేది ఏంటి, ఖా అయిందనమాట. ఇద్ ప్లస్ ఆ ఏమైంది, దా అయింది. ఇన్ ప్లస్ ఆ ఏమైంది, నా అయింది. ఇమ్ ప్లస్ ఆ ఏమైంది, మా. ఓకేనా. ఇక్ ప్లస్ ఆ అంటే కా, ఆతో ఫ్రెండ్షిప్ చేసి ఏమైంది, కా అయిందనమాట. అలాగే ఇద్ ప్లస్ ఆ ఏమైంది, దా అయిందనమాట. ఇన్ ప్లస్ ఆ ఏమైంది, నా అయింది. ఇమ్ ప్లస్ ఆ ఏమైంది, మా అయిందనమాట. ఇలా వీటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. నార్మల్గా ఇప్పుడు అవి ఎలా తయారయ్యావి ఓకే అనేది తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, బేమేల్ అక్షరం పర్ గోల్ లగాయే. ఏంటమ్మా, బేమేల్ అక్షరి అంటే విడిగా ఉన్నవాటి. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ఆ అన్నీ ఒకేలా ఉన్నాయి, ఆ మాత్రం వేరేగా ఉన్నాయి. అలాగే కింద దాంట్లో ఏముంది చూడండి, ఇక్కడ నా ఉంది, ఇక్కడ ఏముంది మా ఉంది, మిగతావన్నీ నాలే, ఇది ఒక్కటే మా వచ్చింది. కాబట్టి బేమేల్ శబ్దం ఏమవుతుంది, మా అవుతుంది అనమాట. దానికి ఏం చేయమన్నారు, గోల్ లగాయే అంటే రౌండ్ చేయమన్నారు అనమాట. నెక్స్ట్ మూడో దాంట్లోనే ఎలా ఉంది చూడండి, ఆ మా ఉంది, అంటే మా అనేది వేరు కాబట్టి దీనికి కూడా రౌండప్ చేయాలి. నెక్స్ట్ కా దా కా కా, ఇందులో దా అనేది వేరు కాబట్టి ఇక్కడ దాకి రౌండప్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ దా మా 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 అన్నీ మాలే, దీని ఒక్కటే దా వచ్చింది కాబట్టి దీనికి రౌండప్ చేయాలన్నమాట. సో ఈ విధంగా నేర్చుకోవాలి. ఇది ఎందుకు ఇచ్చారంటే మీరు ఎక్కడున్నా సరే ఆ అక్షరాలని గుర్తుపట్టే విధంగా ఉండాలని ఇచ్చారనమాట. నెక్స్ట్ పేజీలో చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటి ఇచ్చాడు, ఇక్కడ నేమ్స్ ఇచ్చాడు. నమక్, ఆనన్, కనక్, కానన్. ఇవన్నీ కూడా ఈ అక్షరాలని ఈ వర్ణమాలలో గోల్ లాగాన చేయమన్నారనమాట. ఈ అక్షరాలు అనేవి వర్ణమాలలో ఎక్కడున్నాయో అక్కడ రౌండప్ చేయమన్నాడు అనమాట.
ఫస్ట్ లెటర్ ఏంటి నా, నెక్స్ట్ లెటర్ ఏంటి మా, నెక్స్ట్ లెటర్ ఏంటి కా. ఈ వర్ణమాలలో ఎక్కడున్నాయో అక్కడ ఏం చేయమన్నాడు, గోల్ లాగాన చేయమన్నాడు అనమాట. ఓకేనా, అర్థమైందా మీకు? ఓకే. ఫస్ట్ అక్షరం ఏంటి నా, నా కాబట్టి ఎక్కడ గోల్ లాగాన చేయాలి, నా దగ్గర గోల్ లాగాన చేయాలి. నెక్స్ట్ మా అంటే ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది కాబట్టి మాకి రౌండప్ చేయాలి. నెక్స్ట్ ఏంటుంది, కా ఉంది, కా ఎక్కడుంది, ఎస్ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి గోల్ లాగాన. అలాగే ఆ ఎక్కడుంది, నా ఎక్కడుంది, నా ఎక్కడుంది, అవన్నీ గోల్ లాగాన అనేది చేయాలి. నెక్స్ట్ కనక్ కూడా అలాగే గోల్ లాగాన చేయాలి. గోల్ లాగాన అంటే తెలుసు కదా, రౌండ్ చేయాలన్నమాట. నెక్స్ట్ కానన్ కూడా దీన్ని రౌండప్ చేయాలి. కాకపోతే ఇక్కడ కానన్ చూడండి, ఆకి మాత్రం చేర్చామన్నమాట. ఆకి మాత్రం చేర్చడం వల్ల ఆకి మాత్రం ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రౌండప్ అనేది చేస్తామన్నమాట. అర్థమైందా? ఇది ఇలా ఫుల్ఫిల్ చేయండి. ఆ నెక్స్ట్ పేజీలో చూడండి, నీచే దియగియ శబ్దంకో ఆకి మాత్ర నా మాత్ర లగాయి. ఆకి మాత్ర మీ అందరికీ తెలుసు కదా, ఎలా ఉంటుంది ఎస్ ఇలా ఉన్నదాన్ని ఏమంటారు, ఆకి మాత్ర. ఇక్కడ రాసేయడమే సేమ్. చూడండి ఇక్కడ దాదా అనేది పెట్టారు, ఇక్కడ దాకి ఆకి మాత్ర పెట్టారు, ఇక్కడ దాకి ఆకి మాత్ర పెట్టారు. ఈ రెండు కలిపి ఏటైంది, దాదా అయింది. ఇప్పుడు అలాగే మనం ఇక్కడ మాకి ఆకి మాత్ర పెట్టాలి, మాకి ఆకి మాత్ర పెట్టాలి, ఇక్కడ మాకి ఆకి మాత్ర పెట్టాలి. కలిపి ఏమవుతుంది చెప్పాలి, ఎస్ మామ అవుతుంది. ఏమవుతుంది, మామ అవుతుంది. ఎలా రాయాలి, మామ ఇలాగా. ఓకేనా. నెక్స్ట్ది ఏంటి, నానా. ఇక్కడ ఆకి మాత్ర పెట్టాలి, ఇక్కడ ఆకి మాత్ర పెట్టాలి. నాకి ఆకి మాత్ర పెట్టాలి, ఇక్కడ నాకి ఆకి మాత్ర పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, నానా అవుతుంది. ఏమవుతుంది, నానా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కాకి ఆకి మాత్ర పెడతాము, కాకి ఆకి మాత్ర పెడతాము. అప్పుడు ఏమవుతుంది, కాకా. ఏమవుతుంది, కాకా అవుతుందన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం రాయాలి. నెక్స్ట్ జతపరచడం అన్నమాట. ఇక్కడ చూడండి, సమాన్ శబ్దంకో జోడీ బనానియే అంటే ఒకేలాంటి శబ్దాలకి మనం జోడీ అంటే జతపరచాలన్నమాట. ఇక్కడ మనన్ ఉంది, ఓకే, ఇక్కడ మనన్ ఉంది కాబట్టి ఇక్కడ మనన్ అనేది మనం రాసామన్నమాట. నెక్స్ట్ నమక్ ఎక్కడుంది, ఇంకో నమక్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, జత చేయాలి. ఏం చేయాలి, జత చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా. నెక్స్ట్ ఎక్కడుంది, అనార్ ఎక్కడుంది, మళ్ళీ అనార్ ఎక్కడుంది చూడాలి, ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది కాబట్టి దీనికి మళ్ళీ మనం చేయాలి, అనార్కి కలపాలి. నెక్స్ట్ నమక్ ఎక్కడుంది, ఈ రెండు కలిపేయాలి. నెక్స్ట్ మకాన్ ఈ రెండు కలపాలి. నెక్స్ట్ ఆనన్ ఇక్కడ కలపాలి. కానన్ ఎక్కడుంది, ఇగో ఇక్కడ ఉంది కాబట్టి కలపాలి. ఇలా కలిపేసి జతపరచాలన్నమాట. ఇలా జతపరచాలి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ మనం ఇవి చదువుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇవి ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి కనక్ అంటే ఏంటి పెట్టాడు, ఎస్ బంగారం కాబట్టి ఇక్కడ పెట్టారనమాట. నాకంటే ఏంటి, చెవికి మనం జతపరచాలి. నెక్స్ట్ ఏంటి, ట్యాప్ని ఏమంటారు, నల్ అంటారనమాట. నల్ ఎక్కడుంది, ఇగోండి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ట్యాప్ చేయాలి. నెక్స్ట్ ఆమ్ అంటే ఏంటి, మామిడి పండు, ఇక్కడ ట్యాప్ చేయాలి. నెక్స్ట్ పప్పు అంటే డాల్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చెవిని ఏమంటారు, ఖాన్ అంటారు కాబట్టి ఇది ఇక్కడ ట్యాప్ చేయాలన్నమాట. సో ఈ విధంగా జతపరచడం అనేది చేయాలి. నెక్స్ట్ పేజీలో ఏమిచ్చారు, పాట్కో దేకర్ ఆ మాత్ర వాళ్ళ శబ్దం పర్ గోల్ లగాయి. అంటే ఇక్కడ ఆ మాత్ర ఆ అక్షరం ఎక్కడ కనిపించినా గోల్ లాగానా చేయాలి, ఆకి మాత్రం ఎక్కడ కనిపించినా పోయంలోని గోల్ లాగానా చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు పోయం దగ్గరికి వస్తామనుకో, ఫస్ట్ అక్కడ దేనికి మనకి రౌండప్ చేయమన్నారు, ఆ ఎక్కడుందో అక్కడ రౌండప్ చేయమన్నారు. ఫస్ట్ ఆకి రౌండప్ చేసేద్దాం.
ఇక్కడ ఉంది కదా, నాకు అవ్వటం లేదు, మీరు అక్కడ రౌండప్ చేసుకోండి. ఆకి దగ్గర రౌండప్ చేయాలి. నెక్స్ట్ ఇంకెక్కడ, నెక్స్ట్ అక్కడ ఒక ఆ ఉంది. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది, ఎస్, అమృత్ దగ్గర ఆ ఉంది. అంతే, వీటి దగ్గర మనం ఏం చేయాలి, రౌండప్ చేయాలి. ఇప్పుడు ఆకి మాత్రం ఎక్కడుందో చూసుకొని అక్కడ కూడా రౌండప్ చేయాలి. ఆకి మాత్రం ఎక్కడుంది చూడండి, ఇదిగోండి ఇక్కడ కేలా, కేలా ఉంది కదా, లాకి దీర్ఘం ఉంది కదా, ఇక్కడ రౌండప్ చేయాలి. నెక్స్ట్ బోలా, లాకి ఆకి మాత్రం ఉంది కాబట్టి రౌండప్ చేయాలి. నెక్స్ట్ గావో, గావో, గాకి రౌండప్ చేయాలి. ఎందుకు, ఆకి మాత్రం ఉంది కాబట్టి ఇక్కడ రౌండప్ చేయాలి, ఇక్కడ రౌండప్ చేయాలి. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది, ఇక్కడ ఉందా, ఎస్, ఇక్కడ గాయే దగ్గర గాకి దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆకి మాత్రం ఉంది కాబట్టి గాయకి కూడా రౌండప్ చేయాలి. నెక్స్ట్ నాచే, నాకి దగ్గర కూడా మనం రౌండప్ చేయాలి. నెక్స్ట్ బజాయ్ దగ్గర జాకి ఆకి మాత్రం ఉంది కాబట్టి ఇక్కడ కూడా రౌండప్ చేయాలి. నెక్స్ట్ ఇటువైపు పపీత, పపీత తాకి దీర్ఘం ఉంది కాబట్టి తాకి కూడా రౌండప్ చేయాలి. నెక్స్ట్ సేబ్, ఇవేటి లేవు, దేక్కర్ లేదు. తాళి దగ్గర తాకి దీర్ఘం ఉంది కాబట్టి ఆకి మాత్రం ఉంది కాబట్టి తాకి కూడా రౌండప్ చేయాలి. నెక్స్ట్ బజాయ్, బజాయ్ దగ్గర జాకి ఆకి మాత్రం ఉంది కాబట్టి దీనికి కూడా రౌండప్ చేయాలి. నెక్స్ట్ కాయే, కాయే దగ్గర కూడా కాకి ఆకి మాత్రం కాకి ఉంది కాబట్టి దీనికి కూడా రౌండప్ చేయాలి. సహేద్ బనాయే, ఇక్కడ కూడా ఆకి మాత్రాకి రౌండప్ చేయాలి. ఇలా మొత్తాన్ని ఇలా రౌండప్ చేయాలి. లాస్ట్లో నీకు ఎక్కడుంది, పాయే దగ్గర మళ్ళీ మనం రౌండప్ చేయాలి. అర్థమైందా? మళ్ళీ మనం సాంగ్ పాడేటప్పుడు ఇక్కడ చూడండి, ఇంకా రెండో రోమన్లో ఏమంటున్నాడు, బాల్గీత్ సునియే ఔర్ జహా ఫల్కా నామ్ ఆయే వహా తాళీ బజాయే. మనం ఎక్కడెక్కడైతే మనం పాట పాడేటప్పుడు పండ్ల పేర్లు చెప్పుకున్నామో అక్కడ ఏం చేయమన్నాడు, చప్పట్లు కొట్టమన్నారు, క్లాప్స్ కొట్టమన్నారు. అనార్ ఓ ఇలా పాడామా, అనార్ అంటే దానిమ్మ కదా, అప్పుడు ఒక క్లాప్, ఆమ్ ఓ ఉంది కదా, అక్కడ ఒక క్లాప్, అలా కొట్టమన్నారు అనమాట. నెక్స్ట్ ఆ అనేది ఇలాగా ఆ క ధ న మ ఇవన్నీ వరుసగా ఇలాగా రాసియాలి, నీట్గా రాసియాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఆకి మాత్రం వీటన్నిటికీ పెట్టాలి, పెట్టేసి పూర్తిగా రాయాలన్నమాట. ఇక్కడ ఏం రాయాలి, మనము దా రాయాలి. ఇక్కడ ఏంటి రాయాలి, మనం దా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి, నా రాయాలి. మూడో దాంట్లో ఏ రాయాలి, నా రాయాలి, ఆకి మాత్రం తగిలించి. నాలుగో దాంట్లో ఏం చేస్తారు, మా రాయాలి. ఈ విధంగా అర్థమైందా? సో ఇది నెక్స్ట్ పేజీలో చూడండి, చాలా ఈజీ అన్నమాట. ఒకసారి చూడండి, నా మా నా ఈ మూడు కలిపితే ఏమైంది, నమన్, నమన్. నెక్స్ట్ ఆ మా నా కలిపి రాయాలన్నమాట, అమన్. ద మా నా దమన్, ఓకేనా, దమన్ అని రాయాలి. ఆ నా నా ఏమైంది, ఆనన్ రాయాలి. ఇక్కడ నా నా ధ ననద్, ఓకేనా. ఇక్కడ ఈ చివరి అక్షరాల్లోని నింపాలన్నమాట. ఇవి ఆల్రెడీ మనకి పేర్లు తెలుసు. చెవిని ఏమంటారు, ఖా అని అంటారు. అలాగే ముక్కునేమంటారు, నాక్ అంటారు. దానిమ్మనేమంటారు, అనార్ అంటారు. అన్నిటికీ ఆకి మాత్రం చేర్చడమే, కానన్, ఓకేనా, కానన్. నెక్స్ట్ దాల్, నెక్స్ట్ మామా, దీనికి మాత్రం ఆకి మాత్రం రావాలి, దీనికి ఆక మాత్రం రావాలి. నెక్స్ట్ మఖానికి కూడా కాకి ఆకి మాత్రం రావాలి. దాదాకి కూడా ఆకి మాత్రం ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, కాబట్టి దాదా అవుతుందన్నమాట. ఈ విధంగా మనం రాయాలి. నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు, ఆమన్, అమన్, ఇలాగా అనార్, ఆమన్, ఇలా రాయాలన్నమాట. ఆమ్, ఆరా, ఆన్, ఇలాగా కలిపేసి మొత్తం పదాలు అనేవి ఇవి రాయాలి. నెక్స్ట్ చూడండి, ఈ చిత్రంలో ఉన్న వాటి గురించి హిందీలో రాయమన్నారనమాట. ఇక్కడ ఏ రాస్తాం, మకాన్, ఇక్కడ ఏ రాస్తాం, దాదా. ఇక్కడ కుళాయిని ఏమంటారు, నల్. ఇక్కడ అడవిని ఏమంటారు, కానన్. మామిడి పండుని ఏమంటారు, ఆమ్ అంటాం అనమాట. సో అది ఓకేనా. నెక్స్ట్ చూడండి, సహీ శబ్ద పహచానియే డిబ్బే మే లిఖియే. ఇందులో రాంగ్ వర్డ్స్, రైట్ వర్డ్స్ ఉన్నాయన్నమాట. సహీ శబ్ద, గలత్ శబ్ద రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని చూసుకొని మన స్పెల్లింగ్స్ చూసుకొని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ చూడండి, సమాన ఉచ్చారణ వాళ్ళ శబ్దం को डिब्बे में से चुनकर लिखिए. ఇక్కడ ఆమ్ అంటే కామ్ అంటే ఇక్కడ ఏంటి, సమాన శబ్దం ఒకేలా పలికేవన్నమాట, కొంచెం దగ్గరగా, ఓకేనా, అలాంటి వాటిని రాయమన్నారు. ఇప్పుడు ఆనాకి ఏమొస్తుంది ఇక్కడ, ఎస్ ఏమొస్తుంది,
జానా, ఓకేనా, జానా రాయాలి. ఆనన్కి ఏట వస్తుంది, ఎస్ కానన్ రాయాలి. నెక్స్ట్ మకాన్కి ఏమొస్తుంది, దుకాన్ వస్తుందన్నమాట. కమ్కి ఏమొస్తుంది, ఎస్ నమ్ వస్తుంది. ఈ విధంగా మనం రాయాలి. నెక్స్ట్ ఈ పదాల నుంచి కొన్ని శబ్దాలు మనం తయారు చేసి ఇక్కడ రాయాలి. ఆల్రెడీ మనకు కొన్నివి తెలుసు కదా, ఇప్పుడు కొన్ని నేర్చుకున్నాం కదా, అందులో నుంచి ఇవి రాయాలి. నెక్స్ట్ ఈ శబ్దాలు ఈ డబ్బాలోని ఎక్కడున్నాయో చూసుకొని మనం బాక్స్ గీయాలన్నమాట. ఇక్కడ పైన చూడండి మకాన్, దీనికి ఒక బాక్స్ గీయాలి. నెక్స్ట్ ఆనన్, దీనికి ఒక బాక్స్ గీయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయి, నానా, ఇవన్నీ చూసుకొని ఇక్కడ ఎక్కడున్నాయో టిక్ చేసుకొని రాయాలి. అలాగే ఈ చిత్రంలో ఉన్న వాళ్ళని తెలుగులో ఏమంటారు, ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటారు, ఇక్కడ హిందీలో ఏమంటారో ఇక్కడ రాయాలి. తెలుగులో ఏమంటారు, తాత అంటారు. అంగ్రేజీలో గ్రాండ్ ఫాదర్ అంటారు. మరి హిందీలో ఏమంటారు, దాదా అంటారు. అలాగే ఇక్కడ తెలుగులో ఏమంటారు, అడవిని, అది తెలుగులో ఏమంటారు, అడవి అంటారు. మరి అంగ్రేజీలో ఏమంటారు, ఫారెస్ట్ అంటారు. మరి హిందీలో ఏమంటారు, కానన్ అంటారు. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే. ఈ విధంగా మొత్తం ఇక్కడ కూడా ఇలా రాసేయాలన్నమాట. అనార్ని ఏమంటారు, దానిమ్మ అంటారు. అంగ్రేజీలో ఏమంటారు, ప్రొమగ్రెనేట్ అంటారు. నెక్స్ట్ పప్పుకు కూడా అలాగే హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారో రాయాలి. నెక్స్ట్ మ్యాంగోకి కూడా అంతే. ఇక్కడ తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంటిని మంచి రంగులతో నింపాలన్నమాట. మీ ఇల్లుని ఎలా రెడీ చేసుకుంటారో ఆ విధంగా. నెక్స్ట్ దాంట్లోని జోడీ ధేకియే క్యా బంతా హై, ఈ విధంగా మీరు 1 2 3ని చూసుకుంటూ ఇవన్నిటినీ కూడా మనం నింపేసుకోవాలన్నమాట. 1 2 3 ఇలా అన్నీ చేర్చుగా ఒక పిక్చర్ అనేది వస్తుంది. సో ఇది అర్థమైందా లెసన్? ఓకే, ఇది ఫస్ట్ లెసను. మొత్తం ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.